నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం హైదరాబాదీ ఎగ్ దమ్ బిర్యానీ చేయటం చూద్దామండి. సింపుల్గా క్విక్గా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునేలాగా చూపిస్తానండి. నేను చెప్పిన మెథడ్లో కొలత మార్చకుండా చేయండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేస్తారు, అందరూ ఇష్టపడి తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇది 375 గ్రాములు ఉంటుందండి. నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. స్టార్చ్ పోయి నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలండి. కడిగాక మునిగే వరకు నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. నీళ్లు తేటగా వచ్చే వరకు కడిగి అరగంట సేపు నానబెడితే అన్నం పొడిలాడుతూ పొడుగ్గా వస్తుందండి. మిక్సీ జార్లో 1/2 కప్పు పుదీనాకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీనితో పాటు 100 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండాలండి. కమ్మటి పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనుంచాలి. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 125 గ్రాముల ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించాలండి. బ్రౌన్ ఆనియన్స్లా వేయించుకోవాలి. ఉల్లిపాయ నిలువుగా సన్నగా తరగాలి, అప్పుడే త్వరగా వేగుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ పక్కకు తీసుకున్నాక ఇంత ఆయిల్ అవసరం ఉండదండి. ఈ ఆయిల్లో నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పక్కకు తీసుకోవాలి. మిగతా ఆయిల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించాలి. వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బాగా కలిపి మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించాలండి. గ్రేవీ దగ్గరకు వచ్చేటప్పుడు ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేసుకోవాలండి. గ్రేవీ బాగా పడుతుంది. ఎగ్స్ వేసి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి బాగా కలపాలి. మూత పెట్టి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉడికించాలండి. నీళ్లు రోలింగ్ బాయిల్ వచ్చాక నానబెట్టిన 375 గ్రాముల బాస్మతి రైస్ వేసుకోవాలి. 40 నిమిషాలు నానబెట్టి వేసుకోవాలండి. బాస్మతి రైస్ నానబెడితే బియ్యం పొడిలాడుతూ పొడుగ్గా వస్తుంది. 80% ఉడికే వరకు ఉడికించాలి. 80% ఉడికాక వాటర్ డ్రైన్ చేయాలండి. చూడండి, మెతుకు చేత్తో నలిపితే బ్రేక్ అవుతుంది కదా, ఈ విధంగా వస్తే కరెక్ట్గా కుక్ అయినట్లండి. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉంచి ఎగ్స్ గ్రేవీ బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకొని ఉడికించిన రైస్ సగం వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ మీద గ్రేవీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. రైస్ మీద గ్రేవీ వేసుకుంటే అడుగంటుకోకుండా ఉంటుంది. గ్రేవీ ఈవెన్గా స్ప్రెడ్ చేశాక మిగతా రైస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం చేత్తో నలిపి వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ తరిగిన పుదీనాకు, 1 టీ స్పూన్ తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ 1/2 కప్పు పాలలో కలిపి వేసుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే చోట వేయకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పుదీనాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం పైన వేసానండి. మీరు కావాలంటే లేయర్స్ మధ్యలో వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇదే విధంగా కొలతలు పెంచుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఉడికించిన గుడ్లు పైభాగంలో అమర్చుకోవాలండి. అమర్చుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలకు బిర్యానీ బాగా దమ్ అవుతుందండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షేర్వా రైతాతో వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుందండి. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.